నా ప్రాణమంతా అరిచేతిలో పెట్టుకొని మరి ఈ వంట చేసినాను అనమాట. ఎందుకనేది నేనైతే లాస్ట్లో చెప్తా. అప్పటి వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ కుండలో వండుతున్నాను అనమాట. ఫస్ట్ టైము నేనైతే కుండల వంట చేయడము. ఇది రీసెంట్గా నేను మా ఇంటి నుండి వచ్చేటప్పుడు అయితే అక్కడనైతే తీసుకున్నాను అనమాట. అది కూడా 100 రూపీస్కేమో తీసుకున్నా, వర్తే అనిపించింది. ఇక దీంట్లోనైతే కుకింగ్ చేద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ రెసిపీ అయితే ఈ బెండకాయ పులుసును అయితే చేసినాను అనమాట. టేస్ట్ ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మట్టి కుండలు చేసింది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈ వంట చేసినంతసేపు అయితే నాకైతే ఫుల్ భయమైంది అనమాట. ఎందుకంటే నార్మల్గా కుండలు ఈ గ్యాస్ పైన పెట్టినప్పుడు పేలుతాయి కదా. అంటే ఇంతకుముందు నేను కుండలో వంట చేసినప్పుడు అయితే ఆ కుండ పలిగిపోయింది అనమాట. మొత్తం పలిగిపోయి అంతా పడిపోయింది. సో ఆ భయంతోనే ఈ రెసిపీ కూడా ఎలా అవుతుంది, ఉంటుందా అసలు కుండ పగిలిపోతుందా అని చెప్పేసి నాకైతే ఫుల్ భయమైంది అనమాట. ఇక పానం అంతా అరిచేతిలో పెట్టుకొని అయితే ఈ వంట చేసేసిన అనమాట. మొత్తం మీద కుండకి ఏం కాలేదు, కానీ రెసిపీ అయితే టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా కుండల పులుసులు లాంటివి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే బెండకాయ చారు చేస్తున్నా, అది కూడా మన విలేజ్ స్టైల్లోనే. వీడియోలో ఉన్న ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే మట్టి కుండ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి అనమాట. తెచ్చుకొని వంటలు అయితే చేసుకోండి. హెల్త్కి కూడా కొంచెం మంచిదే కదా ఈ మట్టి కుండలో వండుకోవడము. సో ఇది వీడియో అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి